నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం ఖమ్మం జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి ఫణికుమార్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి ఫణికుమార్ గారు. నమస్కారం అండి. ఖమ్మం జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, కార్యక్రమాల గురించి తెలియజేయండి. ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ఇటు నామినేషన్ల ఘట్టం పూర్తవడంతో రాజకీయ నాయకులు ఎక్కువ ప్రచారంలో ఉన్నారు. ఎక్కువగా జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ముఖ్య నాయకులు ఎవరైతే జాతీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా జిల్లా కలెక్టర్ గానీ, ఇటు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గానీ ఎంతో వేగంగా చేయడం కూడా జరిగింది. మరి ఖమ్మం జిల్లాలో లోక్సభ ఎన్నికల్లో పాల్గొనే ప్రధాన పార్టీల అభ్యర్థుల వివరాలు చెప్పండి. ఇక్కడ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రామసహాయం గదురు రామరెడ్డి ఇక్కడ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే బీజేపీ నుంచి వినోద్ రావు కూడా ఇక్కడ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ నుంచి గతంలో ఉన్నటువంటి ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కొనసాగుతున్న నామా నాగేశ్వరరావు తిరిగి ఈసారి కూడా ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురు కూడా ప్రధాన స్థానాల్లో ఉన్నారు. ఇలా చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ సంబంధించి 44 మంది ఇప్పటి వరకు నామినేషన్ వేయడం జరిగింది. ఉపసంహరణ అనంతరం వాళ్ళు ఎంతమంది ఇంకా బరిలో ఉంటారన్నది కూడా ఆ జిల్లా కలెక్టర్ చెప్పడం జరుగుతుంది. ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు, అలాగే ఓటర్ల వివరాలు తెలియజేయండి. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 నియోజకవర్గాలు కలిపి ఈ 7 నియోజకవర్గాలకు ఇక్కడ ఎంపీ అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 1850 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 16,80,000 మంది ఓటర్లు కూడా ఇప్పుడు నూతనంగా చేరినటువంటి యువ ఓటర్లు కలిపి ఇక్కడ రావడం జరిగింది. వీరందరూ కూడా సరిపోను పోలింగ్ కేంద్రాలు, ఎవరు కూడా 2 కిలోమీటర్ల పరిధి దాటకుండా ఉండే విధంగా ఇక్కడ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా, వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే విధంగా, వికలాంగులు వృద్ధులు ఇంటి నుంచి ఓటు వేసే విధంగా, ప్రజలు కూడా సౌకర్యంగా ఉండే విధంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ టెంటులు వేసి పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం కానీ ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు చేపట్టింది? మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కొంత ఉంది. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు ఛత్తీస్గఢ్ గానీ, ఇటు ఒడిశా గానీ ఇవన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఇక్కడ పోలీస్ అధికారులు అంటే ఉమ్మడి ఈ రాష్ట్రంతో కాకుండా ఇతర రాష్ట్రాల పోలీసు అధికారులతో సమావేశాలు నిర్వహించి అందుకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అంటే ఇటు అసురాపేటలో చూసుకున్నా, ఇటు కొత్తగూడెంలో చూసుకున్నా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏవైతే పోలీస్ స్టేషన్లు ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో అధిక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా రాష్ట్ర సరిహద్దుగా ఉంది కదా, అక్కడ ఎటువంటి చర్యలు చేపట్టారు? ఖమ్మం జిల్లా ప్రధానంగా 3 రాష్ట్రాల సరిహద్దులో ఉండటంతో పోలీసులు నిఘా ఎక్కువ చేశారు. ప్రధానంగా చూసినట్లయితే 40 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి అనుమతులు ఉన్నాయా లేదా, అలాగే నగదాన్ని తీసుకెళ్తున్నారా అన్నది కూడా చూడడం జరుగుతుంది. ఇక జిల్లాలో చూసుకున్నట్లయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏం జరగకుండా ఉండేందుకు పోలీసులు విస్తృత బందోబస్తు చేపట్టారు. అలాగే మార్చి పాస్ట్ నేపథ్యంలో ఓటర్లలో ఒక ధైర్యాన్ని కల్పించేందుకు ప్రతి గ్రామంలో, మండలంలో కూడా ఈ పోలీసులు కవాతు కూడా నిర్మించడం జరుగుతోంది. అలాగే జిల్లా సరిహద్దుల్లో కానీ, రాష్ట్ర సరిహద్దులో కానీ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతరులు రాకుండా, అలాగే మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టడం, కొత్త వారిపై సమాచారం అడిగి తెలుసుకోవడం, ఇటువంటి చర్యలు కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. ప్రస్తుత వేసవికాలం దృష్ట్యా ఓటర్లని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఎటువంటి చర్యలు చేపట్టారు తెలియజేయండి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఇటు ఓటర్లని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటర్లను వారు వచ్చి ఓటు వేసే విధంగా అధికారులు ఇప్పటి నుంచే చర్యలు తీసుకున్నారు. మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ కూలర్లను ఏర్పాటు చేసి టెంటులు వేసి ఓటర్లు ఎంత దూరం నిలబడతారు అనేది అంచనా వేసి వాళ్ళందరూ కూడా నీడలో ఉండే విధంగా ఇక్కడ అధికారులు, ఇక్కడ జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ప్రత్యేక చొరవతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు ఎండలో ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు ఇక్కడ ఒక ప్రత్యేకించి మెడికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి రెడీ చేసి ఉంచడం కూడా జరుగుతుంది. ఈ జిల్లా కలెక్టర్ చెప్పిన మనకి ఎన్నికలకి వచ్చే వాళ్ళు ఎటువంటి భయాందోళన చెల్లకుండా ఈ ఓటు వేసేందుకు ఎండ ఉందని కానీ ఇలాంటివి ఏమీ లేకుండా చాలా నిర్భయంగా వచ్చి ఓటు వేయచ్చని కూడా జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. ఇదండి ఖమ్మం జిల్లా నుంచి ఫణికుమార్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.